ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు అని మనందరికీ తెలుసు. అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలు అన్ని తండ్రి పాదాల దగ్గర పెట్టిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఆనందంగా ఎప్పుడైతే ఉంటారో ఆ ఆనందం ఎప్పుడు వచ్చిందంటే పూర్తిగా తండ్రి చేతుల్లో మన సమస్యలు పెట్టిన తర్వాత పూర్తిగా మనం చేసిన తప్పు కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఒకలాంటి రిలీఫ్ అనేది మనకు వస్తుంది. మీరు గమనించారో లేదో కానీ మనం ఏదైనా విషయంలో తప్పు చేస్తుంటే ఆ తప్పు కన్నీటితో పశ్చాత్తాపడి తండ్రి పాదాల దగ్గర ప్రార్థనలో కూర్చొని తండ్రి దగ్గర ఒప్పుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ప్రార్థన ఒక రిలీఫ్ అనేది వచ్చింది. అలా మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సమస్య తండ్రి దగ్గరకు చేరినట్టే. ఇక మీరు ప్రశాంతంగా ఉండాలి. నా తండ్రి నాకు మొదట రిలీఫ్ ఇచ్చాడంటే నా సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు. ఇంకా నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు సమస్య గురించి ఆలోచించాలి? ఇదే ఆలోచించుకోండి. ఇదే మనసు, ఇదే మాట పాజిటివ్గా ఆలోచించండి. పాత నిబంధనైనా కొత్త నిబంధన కాలంలోనైనా ఏదైనా వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు నాకు ఇది సంభవించింది అంటే దీని తర్వాత నా తండ్రి నాకు ఏదో మేలు చేయబోతున్నాడు అని పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు. వాళ్ళు నెగిటివ్గా తీసుకుని దాని గురించి ఆలోచించి దేవునికి దూరం అయ్యేవాళ్ళు కాదు, అనుమానపడేవాళ్ళు కాదు. ఖచ్చితంగా ప్రతి కీడెనక ఒక మేలు దాగి ఉంచాడు నా తండ్రి అని పాజిటివ్గా ఆలోచించారు కాబట్టి అంత గొప్పవాళ్ళు అయ్యారు. మరి మనం నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు, నా తండ్రి నాకు చేస్తాడు అని మాటల్లో చెప్పడం కాదు. మీరు ఏ పనిలో ఉన్నా, ట్రావెలింగ్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, ఇంట్లో పని చేస్తున్నా, పిల్లలతో ఉన్నా, ఎవరితో ఉన్నా సరే మీ మనసులో ఇదే ఉండాలా, ఇదే రన్ అవ్వాలా. నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టాను, నా తప్పును ఒప్పుకునే మనసు నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నా సమస్య తీసేయబోతున్నాడు, నా తండ్రి నా సమస్య తీసేయబోతున్నాడు. ఇదే ఉండాలి మీ మనసులో. అదే ఆలోచించుకుని దేవునికి దూరం అవుతున్నారంటే నా తండ్రికి నేను దూరం అవుతున్నాను, అది నాకు ఇష్టం లేదు, నా తండ్రికి నేను దూరం అవుతున్నాను, అయ్యా నన్ను దూరం చేయొద్దయ్యా, ఆ మనసు నాకు రానివ్వద్దయ్యా అని మీరు ఏ పనిలో ఉన్నా కూడా మైండ్లో మనసులో ఇదే ఆలోచించుకోండి. అలాగే తండ్రి చేసిన మేలును కూడా, నా తండ్రి నాకు సమస్య వచ్చినప్పుడు నా తండ్రి పాదాల దగ్గర పెడితే సమస్యకి పరిష్కారం పంపించాడు, నా తండ్రి నాకు దారి చూపించాడు, నా బిడ్డలకు స్వస్థత ఇచ్చాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నాకు మంచి జాబ్ ఇచ్చాడు, నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని ప్రతిరోజు మీరు మనసులోనే తండ్రిని స్తుతించండి. ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, టీ బ్రేక్లో లేదా పని చేసేటప్పుడు, లంచ్ టైంలో, ఎక్కడైనా సరే తండ్రి సన్నిధి నిత్యము నా సన్నిధి నీకు తోడుగా ఉండిద్దంటే ఇదే. ఎక్కడ కూర్చున్నా, నేను జాబ్కి వెళ్ళేటప్పుడు బస్ స్టాప్లో కూర్చుంటే బస్ స్టాప్లో కూర్చొని కూడా తండ్రి గురించే ఆలోచన వచ్చేది. అది తండ్రి దయచేసింది, అది నా గొప్పతనం కాదండి. అందరూ ఫోన్లో చూసుకుంటా ఉంటే నేను పాటలు గుర్తొచ్చి, తండ్రి చేసిన కార్యాలు గుర్తొచ్చి కృతజ్ఞత చెప్పుకుంటా ఉంటాం. అది తండ్రికి ఇష్టమైన పని. అలా అలవాటు చేసుకోండి. మీ మైండ్ సెట్ అలా మార్చుకోండి. దానివల్ల మనకి మేలే కలుగుతుంది కానీ కీడైతే అస్సలు కలగదు. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన రాత్రంతా నా ప్రభ మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది కేవలం మీరు దయచేసిందే నా ప్రభ. మీరు కొనుక్కకుండా, నిద్రపోకుండా, కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అయినా సరే ప్రభా, మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. మీ ప్రేమ, మీ జాలి, మీ దయ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా, అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ప్రతి ఒక్కరి గృహాలు మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, అశాంతి, మనస్పర్ధలు తీసివేసి నా ప్రభా, ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు ప్రేమగా ఎలా ఉండాలి, ఒకరికి ఒకరు లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి. ఆ
తెలివి జ్ఞానాన్ని ప్రభ మాకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎన్ని సమస్యలు ఉన్నా నా తండ్రి సంతోషంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి. సమాధానంగా ఎలా ఉండాలో నా తండ్రి మాకు నేర్పించండి. సమస్య గురించి మేము ఆలోచించొద్దు. సమస్య ఎందుకు వచ్చింది, ఎందువల్ల నా తండ్రి నేను ఎందుకు అంత ఇబ్బంది పెట్టాను, నా తండ్రి నా వల్ల ఎంత బాధపడ్డాడు అనే ప్రభ పశ్చాత్తాప హృదయాన్ని మాకు నా తండ్రి అనుగ్రహించండి ప్రభ. సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి. సమస్తము మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న గొడవలు తీసివేయండి నా ప్రభ. శాంతి సమాధానం నా తండ్రి మీరు అనుగ్రహించమని అడుగుచిన మీ శాంతిని ప్రభ మాకు అనుగ్రహించండి. మీకున్న ఓర్పు, సహనం, పరిశుద్ధత మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా ఆశ నా తండ్రి ఎలా సహించాడు, నా తండ్రి దీన మనసు కలిగేలా అంత గొప్ప శక్తి ఉన్నా కూడా తగ్గింపుతో ఎంత తగ్గించుకున్నాడు నా తండ్రి. అలా మేము కూడా తగ్గించుకోవాలని ఆశ నా ప్రభ. మరి మాకు కూడా నా తండ్రి ఎంత సహించారో మీ ఓర్పు సహనాన్ని మాకివ్వండి. మీ సున్నితమైన మనసుని మాకివ్వండి. ఎదుటి వాళ్ళని శత్రువులను కూడా ఎలా ప్రేమించాలో అటువంటి హృదయాన్ని ప్రభ మాకు కూడా అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ఎంత పరిశుద్ధంగా జీవించారు. మీ పరిశుద్ధత కూడా మా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. లోకంలో పడిపోకుండా, లోక ఫ్యాషన్ల ప్రభ మేము ఫాలో అవ్వకుండా, లోకాన్ని వెంబడించకుండా మీ మాటకు లోబడి మిమ్మల్ని మాత్రమే వెంబడించి మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి. తెలివి జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. పడిపోయినా సరే తిరిగి ఎలా లేవాలో నా తండ్రి, మరి దావీదు గారిలాగా నా తండ్రి ఎలా పడిపోయినా సరే, పాపంలో పడిపోయినా తిరిగి ఎలా లేచి మీ పాదాల దగ్గరకు వచ్చి మరలా మీకు దగ్గర అవ్వాలో అటువంటి జ్ఞానాన్ని నా ప్రభ మాకు ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. వెర్రి వాళ్ళం నా ప్రభ. ఎలా పడిపోతున్నాం కానీ తిరిగి ఎలా లేవాలో, మరలా మీ దగ్గరికి ఎలా చేరాలో, ఆ పాపాన్ని ఎలా వదిలించుకోవాలో నా తండ్రి మాకు తెలియట్లేదు నా ప్రభ. మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారో, ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు నా తండ్రి, వారు చేసే పని ఎవరైతే కోల్పోయి ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మరలా తిరిగి వాళ్ళు కోల్పోయిన జాబుని తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయదగిన పని మరలా వాళ్ళు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. వారి సొంత జ్ఞానం మీద నా తండ్రి, వారి సొంత బలము, శక్తి మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మీ మీదే ఆధారపడాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు నా తండ్రి. బిడ్డలు ప్రయాస పడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు, ప్రెషర్తో ఉన్నారు నా తండ్రి. అయినా సరే నా తండ్రికి నేను అప్పగించను, నా సొంత తెలివితో నేను చేస్తాను, నాకున్న బలం శక్తితోనే నేను ఇది సాధిస్తాను అని ప్రభ లోకస్తులాగా లోకంలో పడిపోతున్నారు నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రి వాళ్ళమని ప్రభ గ్రహించలేకపోతున్నారు. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ వారికి ఉన్న ప్రయాసాన్ని తీసివేసి నా తండ్రి విశ్రాంతిని మనం అడుగుచున్నాం నా ప్రభ. ఏ మెంటల్ టెన్షన్ లేకుండా నా ప్రభ, మరి వర్క్ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా నా ప్రభ ఆ పని చేసుకునే కృప నా తండ్రి. అటువంటి హృదయం మీరు మాత్రమే ఇవ్వగలరు నా ప్రభ. మీరు మాతో ఉంటే చాలు నా తండ్రి. ప్రతి ఒక్క పని సక్సెస్ అయింది నా ప్రభ. కానీ మాకే చేత కావట్లేదు, మీ మీద ఆధారపడితే మాకు తెలియట్లేదు నా ప్రభ. వెర్రి వాళ్ళం నా తండ్రి. అలాగే నా ప్రభ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అలాగే నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరితో నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ వారి సొంత తెలివి జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. ఈ లోకపరమైన జ్ఞానం మా సొంత జ్ఞానం మాకు సరిపోదు. మేమెంత, మా భక్తి ఎంత, మా జ్ఞానం ఎంత, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రి వాళ్ళం. వెర్రితనంతో ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టి మేము పాస్ అవ్వట్లేదు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభ. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి, మరి మీ మీదే ఆధారపడి ప్రతి దానికి మీ మీదే డిపెండ్ అవ్వాలి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా ప్రభ. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్లో రాయాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండే నా ప్రభ. మరి మీ జ్ఞానాన్ని ప్రభ, పరలోక జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద ఎలా అనుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. అలాగే ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ రాసాం సిస్టర్, అయినా ఇప్పటి వరకు మేము జాబ్ పొందుకోలేదు అని బిడ్డలు బాధపడుతున్నారే కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీదే ఆధారపడ్డారని గ్రహించలేకపోతున్నారు ప్రభ. వారు గ్రహింపు నా తండ్రి, వారు చేసిన తప్పు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి మీ పాదాల
దగ్గరకు వచ్చి, అయ్యా ఇన్ని సంవత్సరాలు మా జ్ఞానం మీద మేము ఆధారపడ్డాం, ఊరికే మీ సహాయాన్ని అడిగాం కానీ మీ జ్ఞానాన్ని మేము అడగలేదు అని ప్రభా బిడ్డలు గ్రహించుకుని వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపపడిన ప్రభా వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి బిడ్డల మీద జాలిపడి కనికరపడిన ప్రభా ఈ లోకపరమైన జ్ఞానం బిడ్డలకు తీసివేసిన తండ్రి మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మరి వారు కోరుకున్న ఉద్యోగం వారికి సక్రమైనదైతే, ఆ ఉద్యోగం బిడ్డలకు సరైనదైతే మీ చిత్తమే మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. అది వాళ్ళకు సరైనదో కాదో మరి బిడ్డలు సరైనదైతే బిడ్డలు పొందుకునే ఉద్యోగం ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళ ధ్యాస, వాళ్ళ మనస్సంతా, వాళ్ళ ఆలోచన అంతా ఉద్యోగం మీద, లోకపరమైన వాటి మీద ఉండనివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి ఆలోచన మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి చూపు మీ మీదే ఉండాలి, ప్రతి ఒక్కరి నోటి వెంట నోటి మాట మీ గురించే మాట్లాడాలి, ప్రతి ఒక్కరి ప్రవర్తన నా ప్రభా మీదే చూపించాలి నా తండ్రి. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా ప్రభా. ప్రతి ఒక్కరి హృదయం మీరు పట్టుకోమని అడుగుచున్నాం నా ప్రభా. ఏ ఒక్కరు నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డలు జారిపోతున్నారు నా తండ్రి. బలహీనలో నా ప్రభా మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా మా చేయి పట్టుకొని తిరిగి మరలా మీ దారిలో ప్రభా నడిపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మాకు మీరు తప్ప ఎవరున్నారు నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా చేతి పనులు చేస్తున్నారో నా ప్రభా మరి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి వచ్చిన జీతం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి, అనవసరమైన ఖర్చులకు పెట్టకుండా అనవసరంగా ఆ డబ్బు వృధా కాకుండా ఎలా సరిగ్గా సద్వినియోగం ఎలా వాడుకోవాలో ప్రభా బిడ్డలకు తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి. అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే నా తండ్రి నడుచుకునేలా ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి అజ్ఞానుల వల్లే ఆలోచించి నిరుత్సాహపడి అధైర్యపడిపోకుండా జ్ఞానుల వల్లే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా ప్రభా. నేనే ఎక్కడో జారిపోయాను, నేనే ఎక్కడో నా తండ్రిని బాధ పెట్టాను, నా తప్పు నేను ఒప్పుకుంటే చాలు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, నా తండ్రి జాలిగల తండ్రి, కరుణగల తండ్రి. నా తప్పు నేను ఒప్పుకునే మనసు ఇచ్చింది నా తండ్రి. నా తప్పు క్షమించి తిరిగి నాకు మరలా ఆ సమస్యకి పరిష్కారం నా తండ్రి చూపిస్తాడు అనే ప్రభా విశ్వాసాన్ని, నమ్మకాన్ని, తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మొయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా యవనస్తులు నా ప్రభా లోకంలో పడిపోతున్నారు. భక్తిలో ఉన్నాం సరిపోతుందని తృప్తి పడిపోతున్నారు నా ప్రభా, కానీ జారిపోతున్నారు. లోకాన్ని అదే సమయంలో లోకాన్ని కూడా ఫాలో అవుతున్నారని బిడ్డలు గ్రహించలేకపోతున్నారు. దేవుని మందిరంలో ఉంటే సరిపోయింది, అప్పుడే డీసెంట్గా ఉంటే సరిపోయిద్దిలే, అప్పుడే జాగ్రత్తగా ఉంటే సరిపోయిద్దిలే, ఇక లోకంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండొచ్చులే అని ప్రభా అనుకుంటున్నారు. అపవాది ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు. అపవాది మనసు బిడ్డల నుంచి తీసివేని నా ప్రభా, అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి. మరి ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా ప్రభా మీకు లోబడాలి. ప్రతి యవనస్తురాలు ఎస్తేరు వలె తగ్గింపు నా తండ్రి, తగ్గింపుతో గుణంలో కానీ నా ప్రభా, మాటలో కానీ నా ప్రభా, చూపులో కానీ నా తండ్రి, ప్రవర్తనలో కానీ ఎంత తగ్గించుకుందో అటువంటి తగ్గింపు జీవితాన్ని ప్రతి ఒక్క యవనస్తురాలకి మీరు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే యోసేపు వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా అందరితో వెలివేయబడ్డా కూడా నా తండ్రి నాకున్నాడు కదా, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అనే ధైర్యం ఇచ్చింది మీరే నా ప్రభా. అటువంటి ధైర్యాన్ని, అటువంటి మనసుని, అటువంటి గుణాన్ని ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడికి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా ప్రభా మీ గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు మీరు చేసిన మేలు ప్రతిరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా మనస్ఫూర్తిగా మీరు చేసిన ప్రతి మేలుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రభా దావీదు గారు ఎలాగైతే బాల్యంలో మీరు చేసినప్పుడు నుంచి నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ఎలాగైతే గుర్తు చేసుకుని ప్రతిరోజు మిమ్మల్ని స్తుతించాడు, అటువంటి కృప, అటువంటి మనసు, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభా. మరి బిడ్డలు మర్చిపోకూడదు నా తండ్రి, మీరు చేసిన మేలు ఒకసారి సాక్ష్యం చెప్పేసి మర్చిపోతున్నాం నా ప్రభా. అటువంటి ఆలోచన, అటువంటి హృదయం మాకు రానివ్వద్దు. నా తండ్రి చేసిన ప్రతి మేలు ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఆ సమస్య వచ్చినప్పుడు నా తండ్రి నాకు ఎవ్వరు సహాయం చేయాలి, నా తండ్రి నా మీద జాలిపడి కనుకరుడు నాకు ఆ సహాయాన్ని చేశాడు, నా సమస్యకు పరిష్కారం చూపించాడు అనే ప్రభా బిడ్డలు ప్రతిరోజు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే అటువంటి హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా ప్రభా అందరితో సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే మాకున్న చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం. మాకైతే తెలియదు నా తండ్రి వారిని ఎలా పెంచాలో, కానీ మీకు అప్పగిస్తే ఖచ్చితంగా నా తండ్రి సరైన దారిలో మీకు నచ్చినట్టే నా ప్రభా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం. ఇక మాకు సంబంధం లేదు నా తండ్రి,
మరి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నారు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా, మరి బిడ్డల బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని ఎలా స్మరణకు తెచ్చుకోవాలో, సమూయేలు గారిని ఎలా పెంచారు, దావీదు గారిని, యోసేపుని ఎలా పెంచారు, అలాగే నా తండ్రి మా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత, మరి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలి, మా బిడ్డలు కూడా అంత గొప్పవాళ్ళుగా తండ్రికి దగ్గర అవ్వాలి, తండ్రి మీదే ఆధారపడాలని ఆశ నా ప్రభ. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మరి మీకు అప్పగిస్తున్నాం నా ప్రభ. మీకు మీ చేతుల్లో పెట్టే అర్హత కూడా మాకు లేదు, మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా ప్రభ జాలిగల దేవా, మా మీద జాలిపడి కనికరపడి మేము చేసిన తప్పులు నా ప్రభ మాతో అంతరించిపోయేలా మీ కృప అనుగ్రహించడం, మేము చేసిన తప్పులు బిడ్డలకు రాకుండా నా తండ్రి, మరి మా మీద నా తండ్రి ఆ తప్పులు నా ప్రభ క్షమించమని అడుగుచున్నాం. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభ, మరి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్తుతించడం, ఆరాధించడం నా ప్రభ దావీదు గారికి నేర్పించారు. ఆ మనస్సు నా తండ్రి మీరే ఇచ్చారు నా తండ్రి. అటువంటి మనసు మా బిడ్డలకు కూడా దయచేయమని అడుగుచున్నాం. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ, అయినా ఆశ నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి దూరదేశంలో పనుల కోసం వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారు ఏ పని అయితే కోరుకుంటున్నారు ఆ పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. దూరంగా ఉన్నాం కదా, నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవరు తోడు అని వాళ్ళు భయపడకూడదు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నాతో తోడుగా ఉంటాడు. నా కుటుంబానికి, నా బిడ్డలకు కూడా నా తండ్రి తోడుగా ఉండగలడు. నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు, నా తండ్రికి అంత శక్తి ఉంది అని ప్రభ విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి స్థిరపరచండి నా తండ్రి. మరి అక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, మనస్పర్ధలు రాకుండా, ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా నా ప్రభ మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభ, వారు చేయదగిన పని ప్రభ శక్తి లోపం లేకుండా చేసేలా మీ కృప అనుగ్రహించండి. యజమానుడికి లోబడిన ప్రభ నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ, ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభ మీరు తోడుగా ఉంటారు నా తండ్రి. మిగతా వాళ్ళకి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించండి. మరి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి మా వంతు సహాయం ఎంతో కొంత చేయాలనే మనసు నా ప్రభ ప్రతి ఒక్కరి నా తండ్రి వారు సంపాదించే సంపాదనను ఎంతో కొంత నా ప్రభ మీ కృప చొప్పున మరి ఇతరులకి సహాయం చేయాలి అనే మనసుని, అనే నూతన హృదయాన్ని ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. నేను వేరే వాళ్ళకి, ఇతరులకి సహాయం చేస్తే, అవసరతలో ఉన్న వాళ్ళని నేను ఆదుకుంటే నాకే సమస్య రాకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే ప్రభ హృదయాన్ని, మంచి హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ. స్వార్థమైన మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. నిస్వార్థంగా ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి నా ప్రభ. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో నా తండ్రి, భార్యను కోల్పోయి ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నా ప్రభ. వారికి ఉన్న సమస్యలని నా తండ్రి, మరి ఆ సమస్యలు చూసి వాళ్ళు బాధపడకుండా ఇక మాకు ఎవరు దిక్కులేరు కదా, నేనెలా బిడ్డలు పోషించగాలి, నేనెలా బిడ్డలు వివాహాలు చేయాలి, నేనెలా ఈ అప్పులు తీర్చాలి అని ప్రభ ఆ బిడ్డలు అధైర్యపడకుండా, బాధపడకుండా మీ మీద ఆధారపడి మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభ. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నా భర్త లేకపోయినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు కావాల్సిన అవసరాలన్నీ నా తండ్రి తీరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచున్నా ప్రభ. అలాగే వారి బిడ్డల వివాహాల్లో కూడా మీరే తోడుగా ఉండి ఎటువంటి లోపం లేకుండా నా ప్రభ, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి లోటు లేకుండా ఘనంగా వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. అలాగే పనులు లేక ఎవరైతే ఖాళీగా ఉన్నారో, మరి పని దొరకట్లేదు సిస్టర్, పనికి వెళ్ళాలంటే ఆసక్తి కలిగి ఉండట్లేదు అని ప్రభ, మరి బిడ్డలు నా ప్రభ మరి బాధపడుతున్నారు. వారికి మీరే నా తండ్రి ధైర్యాన్ని ఇచ్చి వారి భర్తల మనసులు మార్చిన ప్రభ మరి పని చేయాలి, పని మీద ఆసక్తిని మీరే కలిగించమని అడుగుచున్నాం. మాలో ఉన్న సోమర్తనాన్ని తీసివేయండి నా ప్రభ. మరి సోమర్తనాన్ని తీసివేసి మరి పని చేసే ఆ మనసుని నా తండ్రి చలాకీగా ఉండేలా చురుకుదనం మీరిచ్చే కృపే నా తండ్రి. మరి చురుకుదనం మీరిచ్చే భాగ్యం అన్నారు నా తండ్రి. ఆ చురుకుగా ఉండి నా ప్రభ వారు చేయదగిన పని శక్తి లోపం లేకుండా చేసేలా వారి హృదయాలు మార్చండి నా ప్రభ. బలాన్ని, శక్తిని ఇవ్వండి. మరి పనులు చేసే కష్టాన్ని ప్రభ, వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరు తోడుగా ఉండండి. మరి వారిని ఆశీర్వదించి, వారి భూమిని ఆశీర్వదించి నా ప్రభ ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎలా
దాన్ని రక్షించాలి, ఎటువంటి ఎరువులు వాడాలి అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, ఆ పంట చుట్టూ మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకి ఎటువంటి ప్రమాదాలు రాకుండా నా ప్రభా, వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. ఆ పొలానికి పంటకు నా తండ్రి ఎటువంటి తెగుళ్ళు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా నా ప్రభా మీ కాపుదల ఉంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా సమృద్ధిగా పంట చేతికొచ్చింది నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మరి మీ హస్తాల్లో పెట్టాలి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా నాకు సమృద్ధిగా పంట ఇస్తాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో బలం గలవాడు అని కాదు. ఆయన నా తండ్రి జాలిగల తండ్రి. ఐగుప్తులో కరువు, ప్రపంచం అంతా కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో సమృద్ధిగా పంట ఉంది అంటే అది నా తండ్రి ఆశీర్వాదమే అని ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మరి మరి వేసిన పంట ఎటువంటి తెగులతో నష్టపోకుండా నా తండ్రి, నష్టాలు పడగకుండా, నష్టాలతో నా తండ్రి బిడ్డలు బాధపడకుండా సమృద్ధిగా పంట చేతికొచ్చేలా ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభా. మరి పంట వేసి నష్టపోయి ప్రభా ఎంతో మంది రైతులు నా తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నారు, చేసిన అప్పు తీర్చలేక. అటువంటి పరిస్థితి నా తండ్రి బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మీ కృప చొప్పున నా తండ్రి ఎవ్వరికి అటువంటి పరిస్థితి రాకుండా ధైర్యాన్ని, సమస్యని ఎదుర్కోవాలని ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి అప్పులు తీరే దారి మీరే బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే నా తండ్రి త్రాగుడికి బానిసయ్యారో, చెడు వ్యసనాలకు బానిసయ్యారు, చెడు అలవాట్లకు పడ్డారు, చెడు స్నేహాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని గద్దించి ఒక చెంప దెబ్బ కొట్టేనే నా తండ్రి మీ దగ్గరికి మీ వైపు నడిపించమని అడుగుచున్నాం ప్రభా. మరి వారిని సరైన దారిలో పెంచకపోవడం మాదే తప్పు నా ప్రభా. తల్లిదండ్రులుగా మేము వాళ్ళని సరైన దారిలో సరైన క్రమంలో పెంచలేదు కాబట్టి బిడ్డలు ఇట్లా తయారైపోయారు నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. మేం చేసిన తప్పుకి నా తండ్రి బిడ్డల మీద నా ప్రభు మీరు కోపడకుండా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి మేము చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. పిల్లలు నా ప్రభు ఎవరైతే దారి తప్పిపోతున్నారు, ఎవరైతే నా తండ్రి త్రాగుడికి బానిస అయిపోతున్నారు, ఎవరైతే మరి చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు దారిలో నడుస్తున్నారు ప్రభా, మరి వారందరికీ నా తండ్రి వారి హృదయాలు మీ వైపు త్రిప్పి అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించి యేసు నామములో నా ప్రభా బిడ్డలకి ఆ చెడు అలవాట్ల మీద, చెడు వ్యసనాల మీద అసహ్యత కలిగించిన తండ్రి మరి వారికి మారు మనసు మీరే దయచేసి వారి చేతులు, వారి హృదయాలు మీరే పట్టుకోమని అడుగుచున్నాం. కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే ఎవరైతే ఆత్మీయతను ఎదగాలని ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే. ప్రతి ఒక్కరు ఆశ చొప్పున నా తండ్రి కుటుంబాలు ఆత్మీయతను ఎదిగేలా, మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి. ఇంకా వాళ్ళను ప్రభా వాళ్ళ కుటుంబాలు కట్టుకొని ఇంకా అనేక ఆత్మలు రక్షించాలి అనే తపన నా ప్రభా ఆ హృదయాలు మండించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివి జ్ఞానం మీద నా తండ్రి ఆధారపడితే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రభా. కానీ మాతో మీరుంటే ఖచ్చితంగా ఆ పని, మాకు ఎటువంటి మెంటల్ ప్రెషర్ లేకుండా ఆ పని సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ప్రయాస పడుతున్నాం కానీ ఫలితం దక్కట్లేదు నా తండ్రి. ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రావట్లేదు, నిరుత్సాహపడిపోతున్నారు. ఇంకా ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా
మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి నీ పక్కన 1000 మంది పడినను ఈ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎందుకు రాదు అని చెప్పిన దేవా, ఎటువంటి ఆపద ప్రమాదాలు బిడ్డలకు రాకుండా క్షేమంగా వారి పనులకు తీసుకెళ్ళి వారి పనుల్లో మీరే తోడుగా ఉండమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.